నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్న సమస్య ఏంటంటే అధిక బరువు. అధిక బరువు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. బట్ కొద్దిసేపు వరకే, కొద్ది రోజుల వరకే మనకి అది కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఓవర్ వెయిట్ తో బాధపడుతూ ఉన్నాం. బట్ ఆయుర్వేదంలో ఓవర్ వెయిట్ కి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గం ఉందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు. వారు ఆయుర్వేదంలో అధిక బరువుకు సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గం ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు. మెయిన్ అధిక బరువు ఉండడానికి కారణాలు ఏంటి? అసలు ముందు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది. వచ్చాక అనేది దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఏంటి, ఏం చేయాలి అనే తర్వాత రాకుండా అడ్వాన్స్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జబ్బును తగ్గించుకోవచ్చు, ఏదైనా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఎంట్రీలో చెప్పినట్టు చిన్నపిల్లలకు కూడా స్థూలకాయం వస్తుంది, బరువు పెరిగిపోతున్నారు, ఎండ్ అవుతున్నాయి. ఇవన్నీ కారణాలు ఏంటంటే ఒకే దగ్గర స్తబ్దుగా కూర్చోవడం వల్ల బరువు పెరిగిపోతుంది. స్తబ్దుగా కూర్చోవడం మీన్స్ పిల్లలు కూడా ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళడం రావడం, ఇంట్లో కూర్చొని టీవీ ముందర కూర్చొని ఆడడం, లేకపోతే ఫోన్ పట్టుకొని ఆడడం సంభవిస్తుంది. ఒకే దగ్గర స్లాగింగ్ ఒకే దగ్గర కూర్చోవడం జరుగుతుంది. ఏ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ కానీ లేదు. ఈవెన్ ప్రేయర్కి ప్లేస్ లేని స్కూల్స్ చాలా ఉంది. అలాంటప్పుడు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేవు ఎక్కడ. ఎంతసేపు ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా ఫోన్లో ఆడుకోవడం పిల్లలు. దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. రేడియేషన్ వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. టీవీ ఎఫెక్ట్ వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. ఇవన్నీ అన్నమాట ప్రధాన కారణాలు. మళ్ళీ అలాగే తీసుకునే ఆహారం కూడా విచిత్రంగా ఉంది. ఏదైతే మేము ఆహారం తీసుకోకూడదు ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు పిల్లలంతా, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా. ఎంతసేపు జస్ట్ మార్నింగ్ స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, అంతే. దేర్ ఇస్ నో ప్రిపరేషన్స్ ఎట్ ఆల్. దాదాపుగా సమయం చిక్కక, సమయాభావం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేబీ ఈ రకరకాల వింత ఆహారం తీసుకోవడం ప్రధాన కారణం అవుతుంది. బయట ఆహారం తీసుకోవడం, ఈ రోజుల్లో స్టైల్స్ ఎక్కువైపోయినాయి. స్టైల్స్ వాళ్ళకి ముందు ఎక్కడ తెలుస్తుంది, ముందుకు తెలియదు కదా. ముందు పిల్లలకి ఎందుకు తెలుస్తుంది? ముందు మనం చెప్తే పిల్లలకి తర్వాత తెలుస్తుంది. ఏదో ఒక రోజు కోసం మనం ఎప్పుడైనా తెస్తాం, అది అలవాటు అయిపోతుంది. సమయం చిక్కగా అడిగారు కదా, సర్లే తెద్దాం, ఇంకా చేయడం ఎందుకులే అని చెప్పేసి ఆలోచనతో పెద్దవాళ్ళం కూడా బెండ్ అయిపోతున్నాం. సాయంత్రం ఎక్కడో అక్కడ పిల్లలకి చెప్పడం, ఇంకే ప్యాకెట్ మనీ ఇవ్వడం, వాళ్ళు బ్రేక్ టైంలో చాక్లెట్స్ తీసుకోవడం, బిస్కెట్స్ తీసుకోవడం, లేదా పిజ్జాస్, బర్గర్స్ తినడం, ఇలాంటివి చేస్తుంటారు పిల్లలు. అదంతా కూడా ఆరోగ్యానికి దోహదం చేయకపోగా వికటించి ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి బయట ఆహార పదార్థాలు ఏవీ తినకూడదు ఎక్కడైనా కూడా. జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ప్రధాన కారణాలు. విష పదార్థాలన్నీ ఇంకొకటి లేవు అసలు ఎక్కడైనా కూడా. కాబట్టి మానేయాల్సిన అవసరం ఉంటుంది. డీప్ ఫ్రైస్ పూర్తిగా మానేయాలి. ఎంతసేపు మంచూరియాలు ఇవన్నీ కూడా ఎక్కువగా తినడానికి అలవాటు పడ్డాం ఈ రోజుల్లో. కాబట్టి అవన్నీ మానేస్తూ ఉండాలి. అలాగే మరి మంచి ఆహారం తీసుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ ఉండేటివి. ఈవెన్ నెయ్యి కూడా తీసుకోవచ్చు, ఏం ప్రమాదం కాదు. అలాగే టిఫిన్స్లో పూరి చేసుకొని తినవచ్చు, ఏమవ్వదు. అయితే ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. వంట నూనెల్లో ఇందాక ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా గ్రౌండ్నట్ ఆయిల్ కానీ తిల్ ఆయిల్ మాత్రమే వాడాలి. అవి కాకుండా వేరే ఆయిల్స్ వాడకూడదు. దానివల్ల ఏంటంటే శరీరంలో అత్యధికంగా పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తుంది. అంటే దానివల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. అట్లా అన్వాంటెడ్గా ఫుడ్ తీసుకోవడం, అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక టైంలో తినాలి కనుక తినడం. మార్నింగ్ 8కి 9కి టిఫిన్ చేస్తాం, మళ్ళీ ఎవరైనా స్నాక్స్ ఒక పావు గంట అరగంటకి ఎవరైనా టిఫిన్ తింటే కంపెనీ ఇవ్వండి అంటే మళ్ళీ టిఫిన్ తింటుంటాం. తర్వాత 12 o'clock మధ్యలో ఏమైనా స్నాక్స్ వేస్తే మళ్ళీ స్నాక్స్ తీసుకుంటాం, మధ్యాహ్నం లంచ్ చేస్తుంటాం. అంటే సమయం లేకుండా తినడం, ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరిగిపోతాం. దీనివల్ల అర్థమైంది. తర్వాత అన్వాంటెడ్ ఫుడ్ ఫస్టే చెప్పుకున్నాం, ఆ ఫుడ్ తీసుకోవడం, ఇవి ప్రధాన కారణాలు. అలా కాకుండా భోజనం ఎలా చేయాలి? డే మొత్తంలో ఎవ్రీ 4 hours ఒకసారి డైట్ తీసుకోవాలి. బరువు పెరిగాక అందరూ ఏమనుకుంటారు, తినడం వల్ల బరువు పెరిగామని ఇప్పుడు అర్థమైంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు, భోజనం మానేయాలని పూర్తిగా భోజనం మానేస్తారు. మానేయడం వల్ల బరువు తగ్గకపోగా విచిత్రమైనటువంటి వింత జబ్బులు వస్తాయి. అప్పుడు ఇంకా కూడా శరీరం
ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా ఆహారం మానేసాం అయినా ఇంకా బరువు పెరుగుతున్నాం ఏంటి అనే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఆహారం మానేస్తే బరువు తగ్గరు, బరువు పెరుగుతారు. ఒకసారి అలవాటు పడిపోతాం, బలవంతంగా వారం రోజులు 15 రోజులు ఆపేస్తాం ఫుడ్. 15 days తర్వాత ఆహారం తీసుకుంటాం యథావిధిగా. అప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఎక్కువ తీసుకుంటుంది ఇంటేక్ ఫుడ్. ఇమ్మీడియట్గా మళ్ళీ బరువు పెరిగిపోతాం. అది కారణం. అందుకని అలా కాకుండా మనం చేసే న్యాచురల్ ఫుడ్, నార్మల్గా తీసుకునే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూనే అందులో పద్ధతులు పాటిస్తూ సరైన ఆహారం తీసుకుంటూ ఆహారంలో మంచి ఆహారం ఉండేటట్టు తీసుకున్నట్లయితే బరువు పెరగకుండా సహజ పద్ధతిలో తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ అవసరం శరీరానికి. దేనికైనా ఫిజికల్ ఎఫిషియన్సీ అవసరం. ఏం చేయాలి? ఉదయం మామూలుగా రాత్రి నిద్ర కూడా అవసరమే. ఇక్కడ నిద్ర, ఆహారం ఈ రెండు అవసరం. రాత్రి 10 గంటల లోపు నిద్రపోవాలి. అంటే 9ంటికి బెడ్ పైకి వెళ్ళిపోవాలి. 8ంటికి భోజనం చేయాలి, 9ంటికి పడుకోవాలి. మళ్ళీ ఉదయం 6 గంటల లోపు నిద్ర లేవాలి. 6 గంటలకు వాకింగ్, ఒక ½ an hour వరకు నడవాలి తప్పకుండా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి. మధ్యాహ్నం లంచ్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. రాత్రి భోజనానంతరం 10 నిమిషాలు నడవాలి. ఇది వాకింగ్ సిస్టమ్ అన్నమాట. అలా చేస్తే శరీరంలో ఉన్నటువంటి ఎక్కువ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కానీ, అత్యధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కానీ మనంతట మనం మందులు లేకుండా తగ్గించుకునే అవకాశం. తర్వాత రాకుండా ముందు జాగ్రత్తలకు కూడా ఇది పనిచేస్తుంది ఈ విధంగా చేస్తే. ఆయుర్వేదంలో చూసినట్లయితే బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మంచి మెడిసిన్స్, వెయిటెక్స్ అని, వెయిటెక్స్ క్యాప్సిల్స్, వెయిటెక్స్ మెడిసిన్స్, ఇలా ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గుతుంది. ఇంట్లో తీసుకునే ఆహారంలో ఇందాక చెప్పినట్టు మంచి ఆహారం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ బరువును వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంది. వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇలా ఇద్దమిద్దంగా భోజనం చేయడం, అత్యధికంగా భోజనం చేయడం, అసలే భోజనం చేయకపోవడం, నిద్రలేమి, ఇవన్నీ సమస్యలు అవుతాయి. కాబట్టి అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ వేటెక్స్ అని మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్ ఇంటర్నల్గా ప్రొద్దున సాయంత్రం ఒక్కొక్క స్పూన్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శారీరక బరువు తగ్గుతుంది. ఒక 1 స్పూన్ అంటే మినిమం 5 to 10 grams ఇది మందు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఏం తినకముందు తీసుకోవాలి. మళ్ళీ సాయంత్రం ఈ మెడిసిన్ తీసుకున్నాక ½ an hourకి డిన్నర్ చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతుంది. మరి పీరియడ్ ఆఫ్ టైం మినిమం చూసినట్లయితే ఒక 3 months వరకు పట్టవచ్చు. 2 to 3 months గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఒకేసారి తగ్గడం చాలా ప్రమాదం. ఎవ్రీ మంత్ 1 kg, 2 kg, 3 kg ఆ విధంగా తగ్గుతుంది. 1 kg, 2 kg తగ్గినా పర్లేదు. వితిన్ 3-4 months వరకు గ్రాడ్యువల్గా ఇండెక్స్ తగ్గిపోతుంది. అట్లా ఫుడ్ విషయంలో చూసినట్లయితే డీప్ ఫ్రైస్, సలాడ్స్ ఇలాంటివన్నీ మానేయాలి. ఏదైతే టోటల్ డీప్ ఫ్రైస్ మానేయాలి. పైన చెప్పుకున్నటువంటి కూల్ డ్రింక్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, టోటల్ ఫ్రై ఫుడ్స్, ఇందాక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఇవి పూర్తిగా మానేస్తూ మందులు తీసుకున్నట్లయితే బాగా పనిచేస్తాయి. నాన్ వెజిటేరియన్లో మటన్, ఎండు చేపలు, ఫ్రాన్స్ ఇవి మానేయాలి. దానిలో వచ్చేసి నాన్ వెజిటేరియన్లో వచ్చే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు. ఇవి తీసుకుంటూ కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు కానీ, బంగాళదుంపలు, వంకాయలు, బెండకాయలు, టోటల్ వెజిటేబుల్స్ కెన్ బి ఈట్. అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా సలాడ్స్, కూరగాయల రసాలు, కూరగాయలు ఉడకబెట్టినటువంటి నీరు ఇలాంటివి తీసుకోవడం వల్ల, కొంతవరకు సూప్స్ తీసుకోవడం వల్ల ఈజీ టు డైజెస్ట్, కొంతవరకు తొందరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. శరీరం కూడా తేలిగ్గా అలవాటు పడిపోతుంది. మనం ఎలా అంటే అలా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడుకునే వాళ్ళం. లేదమ్మా, దొరకదు. వేటెక్స్ పౌడర్ ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది. రీసెర్చ్ మెడిసిన్ అది మన హాస్పిటల్లోనే దొరుకుతుంది. అధిక బరువుతో బాధపడుతున్నారు, త్వరగా రిజల్ట్ రావాలనుకుంటే కనుక ఈ వేటెక్స్ పౌడర్ తీసుకోవాలనుకుంటే సార్ని సంప్రదిస్తే కనుక మీ కొరియర్ త్రూ, ఆన్లైన్ త్రూ మీ వద్దకి పంపించే అవకాశం ఉంది. అలాగే సార్, మనం చాలా అంటే చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు 10-12 years పిల్లలకు కూడా ఈ మధ్య బరువుతో బాధపడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా పనిచేస్తుంది. వాళ్ళు వాడచ్చు, యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి డోసెస్ తగ్గిస్తాము. అకార్డింగ్ టు వాళ్ళ ఏజ్, వెయిట్ దాన్ని బట్టి
డోసెస్ క్రమబద్ధీకరిస్తే అవకాశం ఉంటుంది. మామూలుగా ఎలా మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళ ఏజ్ని బట్టి ఎంత మెడిసిన్ వాడాలి, వాళ్ళ నాడిని పరీక్షించేసి వాళ్ళ ఏజ్, బరువు ఇవన్నీ బట్టి చూసుకొని వాళ్ళకి ఎంత డోసు ఇవ్వాలి అనేది ఆ స్టేజ్లో ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకి. ఇక్కడ ఆడ మగ భేద, స్త్రీ పురుష భేద ఏజ్ లేదు, పిల్లలు పెద్దలు అందరూ వాడచ్చు. సార్ ఈ వీటెక్స్ పౌడర్ చాలా మంది వాడి ఉంటారు కదా, వాళ్ళ రివ్యూ ఏ విధంగా ఉంది సార్? రివ్యూ బాగానే ఉంది. వెయిట్ బరువు తగ్గుతూ ఉన్నారు. అంటే మామూలుగా ఫర్ మంత్లీ 2 kgs 3 kgs ఆ విధంగా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ వీటెక్స్ పౌడర్ ద్వారా ఎంతవరకు బరువు తగ్గించేటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కార మార్గం ఉందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.